ఏమిటిది కాలేజా ఫంక్షనా? లేదు మేడం, జూన్ నుంచి రిలీజ్ అవుతున్నాగా, అందుకే సెలబ్రేషన్. మీలాంటి ఎనిమల్స్ ఉన్నందువల్ల ఇది జూనే. కాలేజ్ లేటు, ఫంక్షన్ లేటు, స్పోర్ట్స్ లో 0, మండపానికి మా కేరళ వాళ్ళు కూడా బయలుదేరిపోయారంట. ఇంకా ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. త్వరగా సర్దండి అయ్యా. ముహూర్తానికేమో టైం అయిపోతుంది. ఈ వెధవ చెడిపోయింది నీ వల్లనే. శాంతిని రెడీ చేయకుండా అందరూ ఇక్కడే ఉన్నారేంటి? ఇంతకు శాంతి ఎక్కడ? నెక్లెస్ రోడ్డు ఏ రోడ్ లో చూసినా శాంతి ఎవరు రావద్దు, నేనే రెడీ అవుతానని చెప్పింది. ఇలా అయితే సచ్చినా మీరు బాగుపడరు. ఈ యూట్యూబ్లు వాట్సాప్లు వచ్చాక ఈ జనరేషన్ కి మనతో ఏం పని? ఎందుకో శాంతికి పెళ్లి ఇష్టం లేదనిపిస్తుంది. వెరీ సాడ్. డియర్ స్టూడెంట్స్, లైఫ్ అన్నది నేషనల్ హైవే వంటిది. అందులో ఎన్నో కార్లు, ఎన్నో వెహికల్స్, ఎంతో ట్రాఫిక్ ఉంటుంది. చాలా కేర్ఫుల్గా ఉండాలి, లేకపోతే యాక్సిడెంట్ అవుతుంది. అందుకని మీ గారికి మీరే ఓనరు, మీరే డ్రైవరు, మీరే లీడరే ఉండాలి. అది వదిలేసి మీరందరూ ఇలా పోటీ వదిలేలాగా బిహేవ్ చేస్తున్నారు. ఇదేమీ మంచి పద్ధతి కాదు. మీరు బిజీగా ఉండాలి, మంచిగా తెలుసుకుని మన కాలేజీ కూడా పరిశీలించాలి. మీలో ఒకరు సచిన్ టెండూల్కర్ లాగా, అబ్దుల్ కలాం లాగా, మహేష్ భూపతి లాగా గొప్ప పేరు తెచ్చుకోవాలి. కానీ మీలో ఎవరిలోనూ ఆ లక్షణాలు కనపడలేదు. అందరూ ఆదాయంగా తయారవుతున్నారు. అవమానం. ఇది మన కాలేజీ అవమానం. మిమ్మల్ని నా స్టూడెంట్స్ అని చెప్పుకోవడానికి నిజంగా నాకు సిగ్గుచేటుగా ఉంది. వన్స్ అగైన్ ఐ యామ్ టెల్లింగ్ సీరియస్లీ, లైఫ్ లో మర్యాద అనేది వెరీ ఇంపార్టెంట్. నీతో మాట్లాడాలి. ఎవరెవరి మర్యాద వాళ్ళు కాపాడుకోవాలి. కోకోనట్ ఆయిల్ ఉందా? కోకోనట్ ఆయిల్ నుంచి మసాజ్ ఆయిల్ వరకు, క్యాసెట్ నుంచి DVD వరకు, డ్రెస్ మెటీరియల్ నుంచి మేకప్ కిట్ వరకు మా దగ్గర అన్ని ఉన్నాయి. నో నో నో, నాకు కోకోనట్ ఆయిల్ మాత్రం చాలు. ఏ బ్రాండ్? పారాచూట్. చూడండి మేడం, అన్ని అక్కడే ఉన్నాయి, మీకు ఏది కావాలంటే తీసుకోండి. థ్యాంక్ యూ. ఏది నీ చేతులు చూపి. అందరికన్నా నీకు రెంటాకే బాగా పండిందక్క. ఏమైందక్క అలా ఉన్నావు? సుబ్రహ్మణ్యం దగ్గరనే మరి నీ పెళ్లి చేపిస్తున్నాడనా? సుబ్రహ్మణ్యానికి నువ్వంటే ఇష్టమే కదక్క. ఇష్టమే మరి అడగొచ్చు కదక్క. రాక మండపం వెళ్దాం. సుబ్రహ్మణ్యం వస్తాను అంటే నీకు పెళ్లి ఇష్టలేదా? తర్వాత చెప్తులే కానీ A+B హోల్ స్క్వేర్ ఎంత? నాది కాదు. ఇట్లా మన ఇద్దరం చిన్నోళ్ళం కదా, చిన్న చిన్న క్వశ్చన్స్ అడగవా ప్లీజ్? అయితే 10లో నుంచి 1 తీస్తే ఎంతరా చెప్పు? 10లోంచి 1 తీస్తే చూసారా ఎలా మాట్లాడుతున్నాడో? ఇతను మార్కులు ఎన్నో తెలుసా? ఎన్నైతేనే మన అబ్బాయి పాస్ అయ్యాడు, అంతే నాకు చాలు. లెక్కలు రావని ఎవరికి చెప్పండి ప్లీజ్. పాస్ అయినా కూడా పిల్లలకి LKG సీట్ కూడా దొరకడం లేదు. అలాంటిది అత్యవసర నువ్వు కూడా మార్కులతో ఎవరికి పాస్ వీడికి చెప్పకు. ఉద్యోగం ఇస్తారే. ఇవ్వకర్లేదు, మా నాన్నకి మనకి షాప్ ఉందిగా, అది చూసుకుంటాడు. అవునవును, మీకు ఆ రెండు బాగా తెలుసు. సుబ్రహ్మణ్యాన్ని గట్టిగా నిలిపే అక్క. మీరు మధ్యలో దూరకండి. అదేమిట్రా ముందు వెనక? అది ఇంకా రాదేంటి? లో ఊటానికి కూడా టైం అయిపోతుంది. శాంతి సుబ్రహ్మణ్యంతో కలిసి మండపానికి వస్తుందంట. మనం వెళ్దాం పదండి. నేను చెప్తూనే ఉన్నా, విన్నారా? ఉద్యోగం ఇంకా ఉద్యోగం అంటూ చూస్తారేంటి? ఎవరి దగ్గర పదండి. చేతులు కట్టుకునే బదులు పదండి. ఉన్న వ్యాపారం చూసుకుంటే చాలు. ఈయనకి వయసు అయిపోతోంది. ఈయనకా? అవును, చూడండి, వీడికి డిగ్రీ పూర్తయిపోయింది. ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేసేద్దాం. అప్పుడే నాకు పెళ్ళా? ఓహో, ఇంకా బాల్ తగ్గ వయసు. మీ అంత ఎక్స్పీరియన్స్ నాకు లేదుగా. చాలు చాలు, మీ ఇద్దరు కూడా వాపండి. చూడు బాబు, ఎన్నో రోజులుగా ఈ ఆత్మ నా ప్రాణాలని తోడేస్తోంది. ఇంత లేట్గా నా ఈ ఇంటికి ఒక కోడలు వచ్చిందంటే మా బాధ్యత పెళ్లి తీరుతుంది, పనుల్లో నాకు బిజీగా సహాయంగానూ ఉన్నావా? ఉంటుంది. నీకు తోడుగా ఉంటుంది. నువ్వు ఓకే అంటేనే కదా నేను పెళ్లి ఎవరినో చేసుకోవడానికి ఒక అమ్మాయిని ఒప్పుకున్నాను. చూపించి సడన్ గా తాళి కట్టమంటే నా వల్ల నీకు కాదు. ఇష్టం లేకపోయినా నేను ఆ దగ్గరుండి అమ్మాయిని మరి ఈ పెళ్లి చూడాలి, ఎందుకు చేస్తున్నట్టు? మాట్లాడాలి, ఇష్టపడాలి. పెళ్లికొచ్చిన ముఖ్యంగా బంధువులకి ఏ మా ఇబ్బంది ఇద్దరి లేదు కదా? అభిప్రాయాలు కలవాలి. అప్పుడే రాదులే. పెళ్లి. ఎందుకంటే లవ్ బిఫోర్ అంతా మ్యారేజ్? నువ్వు ప్లాన్ యా. చేసినట్టే జరుగుతుంది కదా. ఏ ఇన్ని రోజులు గాడిదలు కాస్తున్నావా? ఇంతకన్నా చదువులకు నిన్ను శూన్యం. ఇబ్బంది పెట్టలేను కనీసం లవ్ అయినా సుబ్రహ్మణ్యం. వెళ్ళకుండొచ్చు కదా. లవ్ కూతురు చేయడానికి పెళ్లి బాధ్యతే పిల్ల కానీ దొరకదు. ఏ తండ్రికైనా అయ్యో ఇబ్బంది ఎలా రామ. అవుతుంది అనుకున్నారా? కాలేజీని మహాసముద్రంలో నీకు కన్ను పిల్ల దొరకలేదు. మరి 4 గోడల మధ్య షాప్ లో కూర్చుంటే పిల్ల దొరుకుతుందా? అస్సలు టైమే ఎందుకు తెలియదు. దొరకదు?
ఒక నాన్నగా వెతకడానికే నువ్వు కదా ఎదుగుతున్న ప్రతి నేనున్నాను. నిమిషం ఒరే అబ్బాయి నన్ను నీకు నేను ఎలాంటి పిల్ల మర్చిపోయాను. కావాలో చెప్పు. ఐశ్వర్య రయ్యా రాణి ముఖర్జీనా వాయించండి. మరి ఇక్కడ వాయిస్తాను అది సరే ఆ, నిన్ను రమ్య నాకు చేయరాదు. కొడుకే తెచ్చేసాము. ఎందుకు సుబ్రహ్మణ్యం ఎప్పుడు ఈ గోరింటాకు మీ పెట్టావు? అమ్మకి మంచి మొగుడు దొరకలేదంట్రా మీరు ఈ చాలా గోరింటాకు బాగా పెడితే నీకైనా మంచి మొగుడు దొరుకుతాడు ఏం కావాలి నీకు వీసేది. నాకు ఈ రెడ్ కలర్ మైకేల్ టెడ్డీ బేర్ జాక్సన్ ప్రభు కావాలి. దేవన్ ఓకే కాదు భక్త ప్రహ్లాద. ఈ రెడ్ కలర్ నచ్చిందా Yes. అవును బంగారం డ్రెస్సులు టాయ్స్ Thank you. అన్నీ కూడా నీకు రెడ్డే కావాలా అవును. చూసిన తర్వాత ఎలా ఉందో ఫోన్ చెయ్యి ఈ అమ్మాయి వేరే ఫాస్ట్ అనుకుంటా సుబ్రహ్మణ్యం అయ్యో. ఈ పెళ్లి రోజు అంట కదా, వచ్చి ఆశీర్వాదం తీసుకో. ఆ? హలో ఎన్టీఆర్ గారి భక్త ప్రహ్లాద ఏమంటే ఏదో ఊరు ఫిల్మ్ ఇస్తావా? మా అమ్మ నాన్న తాతయ్య బామ్మ మొత్తం అందరూ కలిసి సరదాగా సినిమా చూద్దాం సీడీ ఇవ్వంటే ఏదో డర్టీ ఫిల్మ్ ఇస్తావా? వస్తున్నాను రా. ఎందుకు చేసావ్? Smile. నాకెంత అవమానంగా ఉందో తెలుసా? మా వాళ్ళు ఈ ముందు రెడీ తయారుకోలేకపోతున్నారు. యా ఐమ్ కమింగ్ yes 1 2 3 4 5 ఏదో ఫాస్ట్ ఉంటే సేమ్ బాగా అనుకున్నాను రెడీ బాంబు రెడీ అమ్మా ఏంటి ఏంటి అన్ని లవ్ స్టోరీస్ గొడవతోనే స్టార్ట్ అవుతాయనేది వేదాంతం వస్తాను రా సిద్ధాంతం ఏమిటది వేదాంతం సిద్ధం వచ్చేసా. న్యూటన్ థియరీ గురు ఎవ్రీ సుబ్రహ్మణ్యం గారు, రియాక్షన్ ఆ. ఆర్ ఈక్వల్ అండ్ అపోజిట్ చిన్నోర్మి. అదేం సిద్ధాంతం అదేం చాలే, theory త్వరగా కానీ రామ్మా. ఇంట్లో మీ బాబు కూడా తింటుంది ఇక్కడికి వస్తే నువ్వు తింటున్నావు. రా, 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 నా రా, తల వచ్చేయ్. వాచిపోతుంది అనుకో ఏరా అమ్మాయి దొరకలేదా ఎక్కడ దొరుకుతుంది? ఒకరిని లవ్ చేద్దాము అంటే ఫైట్ చేద్దాము అంటుంది, ఇంకొకరిని మాట్లాడు అంటే రూమ్ వేయండి అంటోంది, మరొకరిని పాడు అంటే బృందావనమున బొంద అంటోంది. నాకు ఈ పెళ్లి అందరూ ఇష్టం నీ లేదు. గ్రాండ్ టెస్ట్ తగ్గట్టే ఉన్నారు. నా వెళ్ళేది టెస్ట్ అమెరికా ఒక్కరు కదమ్మా లేరు. నీ టేస్ట్ అంటే అలానే ఉంటుంది లేదు బ్యూటిఫుల్ సుబ్రహ్మణ్యం. ఫేస్, పెళ్లి ముహూర్తం దగ్గర పడుతున్న కొద్దీ ఏదో కోల్పోతున్న ఫీలింగ్ నన్ను వెంటాడుతుంది. ఇప్పుడున్న జనరేషన్ అంతా పెళ్ళైతే ఏ కంట్రీకి వెళ్దామా అని ఎంగేజ్మెంట్ కన్నా ముందే వాట్సాప్ లో చాట్ చేస్తుంటే నువ్వు ఇంకా ఏంట్రా సుబ్రహ్మణ్యం అంటే నా టేస్ట్ పద వెళ్దాం. నీకు గుర్తుందా సుబ్రహ్మణ్యం, నేను 5వ క్లాస్ లో ఉన్నప్పుడు Yes. నాకు స్కెచ్ పెన్సిల్ బాక్స్ కొనిచ్చా. 49. కొన్నాళ్ళకి అవి అరిగిపోయాయి, ఎవరికి ఎవరికి కానీ అవి ఇచ్చిన జ్ఞాపకాలు ఇప్పటికీ నాతోనే ఉన్నాయి. దీన్నే అంటారు కోరి కొరివితో తల కోకోవడం అని. ప్రెజెంట్ అది గా కూడా నాకే చేసుకోగలుగుతున్నాను తెలుసురా? కానీ అమ్మాయి past ని అనుకున్నాను. ఈజీగా మర్చిపోగలనని ఎలా అనుకున్నావు సుబ్రహ్మణ్యం? ఆడపిల్ల ఎప్పటికైనా అత్తారింటికి వెళ్ళాల్సిందే కదమ్మా నేను పుట్టినప్పుడు హలో టీన్స్ ఎంత గొప్ప ప్రపంచాన్ని నాకు ఇచ్చిన మిమ్మల్ని అది కావాలి ఇది కావాలి అంటూ చిన్నప్పటి నుంచి ఇబ్బంది పెడుతూనే ఉన్నాను. ఇప్పుడు పెళ్లి చేసుకుని వెళ్ళటానికి అదే ప్రపంచంలో ఉన్న నేను మిమ్మల్ని ఏమైనా చూడను. మళ్ళీ బాధ పెడుతున్నాను. ఎవర్రా? మా నాన్న నా friend మీద రా. ఎప్పుడు NRI అమ్మాయి కోపం అంట. రాలేదా? వచ్చి చూడమంటున్నాడు. చూడు సారీ, లేదమ్మా ఈ అరేంజ్ మ్యారేజెస్ అంటేనే బో. నీ పెళ్లితో నా ఆడపిల్లల్ని ప్రపంచం disappoint నుంచి చేయకూడదురా. దూరంగా చూడు, వెళ్తున్నావని నీకు నచ్చితే బాధగా నీకు, ఉందా? లేదంటే నాకు. నీకు మరో ప్రపంచం హలో? ఇవ్వగలుగుతున్నందుకు చాలా మేము ఇవాళే సంతోషంగా ఉంది. వస్తున్నామండి. ఆ అడ్రస్ ఏంటే బాబు ఇంతసేపైనా రాలేదేంటి? నువ్వు అసలు ఫోన్ చేసావు లేదా? అవును సార్, నేనే ఫోన్ చేసింది. ఇదిగో వచ్చేస్తుంది. అవును. కాసేపు ఓపిక నీకు రెడ్ పట్టరా? కలర్ శారీ ఏంటి ఇష్టం ఓపిక కదా లేదు? 40 మరి నిమిషాలు ఇదేంటి వచ్చి ఏ ఆటగా ఉందో ఈ గొడవ. అమ్మాయిని చూడడానికి వచ్చింది నేనా నువ్వా? ఓ ఐఎమ్ సారీ. ఇది పెళ్లి కొడుకు ఇష్టమైన కలుగుంట. ఇప్పటి నుంచి అన్ని వాళ్ళు చెప్పినట్టు వినాలంటే కదా సుబ్రహ్మణ్యం. అమ్మాయి సూపర్. ఏమైనా అమ్మాయి వాళ్ళ అమ్మయ్య. ఈ రేంజా? మీకు కావాల్సింది కూడా ఇదే కదా. కూర్చో హ్యాపీగా హలో హలో పంపించేస్తున్నారు కదా రావడానికి కొంచెం లేట్ సుబ్రహ్మణ్యం. అయింది. మా అమ్మ ఇక్కడే షాపింగ్ అయింది, ఇప్పుడే వచ్చేసింది. ఏం తీసుకుంటారు? కాఫీ? బాగా ఉంది. ఏయ్, ఆఫర్ చేసినప్పుడు ఉత్తరం కొడు. 2 మసాలా అయితే 2 ఆకులు 2 రసగుల్లా. ఈ పెళ్ళి అనేది చాలా గమ్మత్తైంది. మా పెళ్లి తర్వాత అప్పగింతల టైం వచ్చేసరికి మండపానికి మా కేరళ వాళ్ళు కూడా బయలుదేరిపోయారంట. ఇంకా ఈ పనులు అక్కడే ఉన్నాయి. త్వరగా సర్దండి అయ్యా. అలాగే అమ్మగారు. She's my daughter. ముహూర్తానికేమో టైం అయిపోతుంది. హాయ్. అరే శాంతి రెడీ చేయకుండా అందరూ ఇక్కడే ఉన్నారేంటి? ఇంతకు శాంతి ఎక్కడ?
ఎవరు రావద్దు, నేనే రెడీ అవుతానని చెప్పింది. నమస్తే. ఈ యూట్యూబ్లు వాట్సాప్లు వచ్చాక ఈ జనరేషన్ కి మనతో ఏం పని? బ్యూటిఫుల్. నేను అడిగింది దోశ గురించి. ఎందుకో శాంతికి పెళ్లి ఇష్టం లేదనిపిస్తుంది. వెరీ ఏం సాడ్. చదివారు? డిగ్రీ పూర్తి చేశాను. తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నారు? ప్రస్తుతానికి పెళ్లి చేసుకుని పిల్లలు పుట్టిద్దాం అనుకుంటున్నాడు. అలా ప్రతి ఒక్కరు చేసే దేశ జనాభా 105 కోట్ల వరకు పెరిగింది. నేను అడిగింది బతకటానికి ఏం చేస్తారని. బిజినెస్. బిజినెస్ అంటే? మాకు A to Z షాప్ ఉంది. అంతేనా? నేను ఇంకా టాటా బిర్యాలో ఏదో పెద్ద బిజినెస్ ఉందనుకున్నాను. అనుకుంది అంతే, కానీ అలాగే ఉండాలని రూల్ ఏమీ లేదు. అడ్జస్ట్ చేసుకుందాం. ఓకే. మీకు వంట వరకు ఆట పాట ఏదైనా వచ్చా? పాట. అన్నీ వచ్చు. సూపర్ గా డాన్స్ చేస్తాడు, బ్రహ్మాండంగా వంట చేస్తాడు. ప్రతిరోజు పొద్దునే వాళ్ళ ఇంటి ముందు ముగ్గేసేది కూడా ఈడే. నీకు అమ్మాయి ఓకేనా? నాకు నచ్చింది. కానీ నాకు నచ్చలేదు. ఏంటమ్మా, నీకు ఈ అబ్బాయి నచ్చలేదా? అబ్బాయి పర్వాలేదు, కానీ సుబ్రహ్మణ్యం, అతని ఇష్టాలేంటో నీతో మాట్లాడాలి. నేను తెలుసుకోవాలి. నా ఇష్టాలేంటో అతను తెలుసుకోవాలి. అందుకని I want to spend a whole day with you. లైఫ్ లో రిస్క్ తీసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. నీకు? ఏది నీ చేతులు చూపి. అందరికన్నా నీ గోరింటాకే బాగా పండిందక్క. నాకు బలూన్స్ అంటే చాలా ఇష్టం. ఏమైందక్క అలా ఉన్నావు? సుబ్రహ్మణ్యం దగ్గరుండి మరి నీ పెళ్లి చేపిస్తున్నాడనా? సుబ్రహ్మణ్యానికి నువ్వంటే ఇష్టమే కదక్క. ఇష్టమే. మరి అడగొచ్చు కదక్క. రాక మండపం వెళ్దాం. సుబ్రహ్మణ్యం వస్తాడు. అంటే నీకు పెళ్లి ఇష్టం లేదా? నేను వెళ్ళి పెళ్లి కూడా చెప్పేస్తా. ఏంటి తర్వాత చెప్తులే కానీ A+B² అంటరా? A+B² ఇట్రా, మన ఇద్దరం చిన్నోళ్ళం కదా, చిన్న చిన్న క్వశ్చన్స్ అడిగవా ప్లీజ్? అయితే 10లో నుంచి 1 తీస్తే ఎంతరా చెప్పు? 10లోంచి 1 తీస్తే మేడం మేడం, అదే నా ప్రాబ్లం. నేను సచిన్ని కాదు, అదే రూపంలో ఉన్న నితిన్ని. కానీ ఎవరు నమ్మట్లేదు. రావని ఎవరికి చెప్పండి ప్లీజ్. నా ప్రాణాలు తీస్తున్నారు. సరేలే, నా ఆటోగ్రాఫ్ ఇస్తూ కూర్చుంటే నా నువ్వు పరిగెత్త కూడా పోయి ఎవరికి చెప్పకు. తీరిన పడ్డాను. మేడం, ఈ బిల్లు ఓకే. సుబ్రహ్మణ్యాన్ని గట్టిగా నిలిచే అక్క. ఇదిగో మేడం. రెడీ అవుతానని లోపలికి వెళ్ళింది. ఇంకా రాదేంటే? ముహూర్తానికి కూడా టైం అయిపోతుంది. ఆ పూలు టైం అవుతున్నా. శాంతి సుబ్రహ్మణ్యంతో కలిసి మండపానికి వస్తుందంట. మనం వెళ్దాం పదండి. నేను చెప్తూనే ఉన్నా, విన్నారా? ఇంకా చూస్తారేంటి? పదండి. సరే ఇంత లేట్గా వచ్చేది. పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నావా? నువ్వు ఓకే అంటేనే కదా నేను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను. నీకు ఇష్టం లేకపోయినా దగ్గరుండి మరి ఈ పెళ్లి ఎందుకు చేస్తున్నట్టు? పెళ్లికి వచ్చిన బంధువులకి ఏ ఇబ్బంది లేదు కదా. రాదులే, ఎందుకంటే అంతా నువ్వు ప్లాన్ చేసినట్టే జరుగుతుంది కదా. ఇంతకన్నా నిన్ను ఇబ్బంది పెట్టలేను సుబ్రహ్మణ్యం. కూతురు పెళ్లి బాధ్యతే కానీ ఏ తండ్రికైనా ఇబ్బంది ఎలా అవుతుంది అనుకున్నావురా? నువ్వు మా జీవితంలోకి వచ్చాక అస్సలు టైమే తెలియలేదురా. ఒక నాన్నగా నువ్వు వెలుగుతున్న ప్రతి నిమిషం నన్ను నేను మర్చిపోయేవాడిని. మరి ఇక్కడ చేయలేదు. ఎందుకు సుబ్రహ్మణ్యం ఎప్పుడు ఈ గోరింటాకు మీ పెట్టావు? అమ్మకి మంచి మొగుడు దొరకలేదంట. ఈ గోరింటాకు బాగా పడితే నీకైనా మంచి మొగుడు దొరుకుతాడు. నాకు ఈ రెడ్ కలర్ టెడ్డీ బేర్ కావాలి. ఓకే.
ఈ రెడ్ కలర్ నచ్చిందా? అవును బంగారం, డ్రెస్సులు టాయ్స్లు అన్నీ కూడా నీకు రెడ్వే కావాలా? అవును. సరిపడా. సుబ్రహ్మణ్యం, ఈ పెళ్లి రోజు అంటే కదా, వచ్చి ఆశీర్వాదం తీసుకో. హ్యాపీ యానివర్సరీ. సుబ్రహ్మణ్యం, త్వరగా రా. వస్తున్నాను రా. స్మైల్. రెడీ? ఎస్. సినిమా చూస్తా చూడు, లేదా పిట్టని తీసుకొని పార్క్ వెళ్ళు. 4 5 ఈ పార్క్ వెళ్ళాలా? రెడీ రెడీ అమ్మా. ఫోకస్. బయటికి రా చూసుకుందాం. త్వరగా రా. వస్తున్నాను రా. నేను కాదు, నా బాయ్ ఫ్రెండ్ వస్తున్నాడు. వచ్చేసా? బయటికి పద. సుబ్రహ్మణ్యం గారు పోస్ట్. ఇది కూడా చేయలేవా? ఇక చాలే, త్వరగా రామ్మా. వస్తున్నా సుబ్రహ్మణ్యం. త్వరగా రా రా రా. వచ్చేసేయ్. ఎవరు రావట్లేదు. సారీ దాదాపు నేను ధ్యాన్, ఏమైంది ధ్యాన్? దెబ్బ తగిలిందా? ధ్యాన్, సుబ్రహ్మణ్యం, కాలేదుగా? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. వెళ్ళేది అమెరికా కదమ్మా, అలానే ఉంటుంది. ఏం చేస్తున్నావు? లేదు సుబ్రహ్మణ్యం, ఇడియట్. పెళ్లి ముహూర్తం దగ్గర పడుతున్న కొద్దీ ఏదో కోల్పోతున్న ఫీలింగ్ నన్ను వెంటాడుతుంది. ఇప్పుడున్న జనరేషన్ అంతా పెళ్ళైతే ఏ కంట్రీకి వెళ్దామా అని ఎంగేజ్మెంట్ కన్నా ముందే వాట్సాప్ లో చాట్ చేస్తుంటే నువ్వు ఇంకా ఏంట్రా సుబ్రహ్మణ్యం అంటే పద వెళ్దాం. నీకు గుర్తుందా సుబ్రహ్మణ్యం, నేను 5వ క్లాస్ లో ఉన్నప్పుడు నాకు స్కెచ్ పెన్సిల్ బాక్స్ కొనిచ్చావు. కొన్నాళ్ళకి అవి వెరిగిపోయాయి, కానీ అవి ఇచ్చిన జ్ఞాపకాలు ఇప్పటికీ నాతోనే ఉన్నాయి. ప్రజెంట్ ని డాక్ట్ చేసుకోగలుగుతున్నాను, కానీ పాస్ట్ అంత ఈజీగా మర్చిపోగలనని ఎలా అనుకున్నావు సుబ్రహ్మణ్యం? ఆడపిల్ల ఎప్పటికైనా అత్తారింటికి వెళ్ళాల్సిందే కదమ్మా. నేను పుట్టినప్పుడు ఎంత గొప్ప ప్రపంచాన్ని నాకు ఇచ్చిన మిమ్మల్ని అది కావాలి ఇది కావాలి అంటూ చిన్నప్పటి నుంచి ఇబ్బంది పెడుతూనే ఉన్నాను. ఇప్పుడు పెళ్లి చేసుకుని వెళ్ళడానికి అదే ప్రపంచంలో ఉన్న మిమ్మల్ని మళ్ళీ బాధ పెడుతున్నాను. ఇప్పుడు ఇచ్చింది కదా, నా మీద ఎప్పుడు కోపం రాలేదా? ఇంకేం చేస్తాం? నీ పెళ్లితో నా ప్రపంచం నుంచి దూరంగా వెళ్తున్నావని బాధగా ఉన్నా నీకు మరో ప్రపంచం ఇవ్వగలుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉందిరా. ఎందుకు? ఇదే మా హాస్టల్, నేను ఇక్కడ అవును. ఉంటాను నా ఫ్రెండ్స్ తో. నీకు రెడ్ కలర్ శారీ అంటే ఇష్టం కదా, Bye. మరి ఇదేంటి? ఎక్స్క్యూజ్ మీ, ఇది తింటానా? ప్రీతి జింగియానా? కరీనా కపూరా? షమ్మి కపూరా? అబ్బా, ఇది పెళ్లి కొడుకు షమ్మి కపూర్ ఇష్టమైన జట్టు, కలర్. కరీనా కపూర్కి తాత. ఇప్పటి నుంచి అన్ని వాళ్ళు చెప్పినట్టు వినాలంటే కదా సుబ్రహ్మణ్యం. సూపర్ డూపర్ ఫిగర్లు అందరూ నీ బ్యాగ్ లోనే ఉన్నారు. నీకు ఎలాంటి అమ్మాయి కావాలో సెలెక్ట్ చేసుకో, నేను సెటప్ చేస్తాను. నీకు కావాల్సింది కూడా ఇదే కదా. చూడకుండా ఇష్టం లేదంటే ఎలారా? ఆవిడ ఎన్ని పెళ్లిళ్ళు చేయించారు? చూస్తున్నారు కదా సుబ్రహ్మణ్యం. అవును, మీ అమ్మదే ఫస్ట్ కేసు. వద్దమ్మా, ఈవిడ 19th century గ్రాండ్ మా. ఈవిడికి నా టేస్ట్ తెలీదు. నాన్సెన్స్. ఇది ఎవరి గ్రీన్ గ్రాండ్ మా? నాకు నీ టేస్ట్ తెలుసు, మీ నాన్న టేస్ట్ తెలుసు. నేను పెళ్ళైన వాళ్ళకు మళ్ళీ పెళ్లి చేస్తాను. నీకు పిల్ల కావాలా, పెళ్ళైన పిల్ల కావాలా? సెలెక్ట్ చేసుకో. ఈ పెళ్ళనేది చాలా గమ్మత్తైందిరా. మా పెళ్లి అందరూ తర్వాత హిందీ అప్పగింతల హిరోయిన్స్ టైం ఉన్నారు. వచ్చేసరికి మన తెలుగు వాళ్ళు ఎవరు లేరా? మీ అమ్మ నాతో రానని ఎవరున్నారు? చాలా గొడవ చేసింది. సరిత తమిళకి వెళ్ళిపోయింది, మీ తాతయ్య సుమలత నచ్చ చెప్పి నాతో కన్నడకి పంపించారు. వెళ్ళిపోయింది, కానీ ఇప్పుడు జయప్రద నేను హిందీకి లేకుండా ఒక్క వెళ్ళిపోయింది. క్షణం కూడా ఉండలేదు మీ ఇంకొక్కడే అమ్మ. ఉన్నారు. పెళ్లి తర్వాత కూడా నా పేరు శ్రీదేవి? శాంతి సుబ్రహ్మణ్యంగా ఉండనిస్తారా? ఆడపిల్లకు పెళ్లి చేసే వరకు నీ బాధ్యత అంతా మాకే తండ్రిదేనమ్మా. శ్రీదేవి వద్దు, భూదేవి అందుకే నీ వద్దు. పేరు చివరి తండ్రిగా గుణవంతురాలైన సుబ్రహ్మణ్యం అని మంచి నా అమ్మాయిని పేరు చూపిస్తే ఉంటుంది. చాలు. నీ ఓకే అమ్మా. పెళ్లిలో ఈ పిల్లని నా చూడండి, బాధ్యత అంతా లక్షణంగా ఉంటుంది. నా ఐశ్వర్య అందరికీ రేఖ అప్పగిస్తావురా? బ్యూటిఫుల్, బిపాషా మస్త్ వండర్ఫుల్. అదేరా. కాళ్ళు కడిగి కన్యాదానం చేయగలిగితే అరే, ఇది మీ ఫోటో? పల్లకిలో పెళ్లి కూతురు సినిమా చూసాక నేను క్యూలో నిలబడ్డాను. ఏంటి పెళ్లికా? కాదబ్బాయి,
పెళ్లి చేసేసి దేనికి? పండక్క పాపానికి వచ్చే చుట్టాలు చేసేస్తున్నావు కదా నా సంగతి సుబ్రహ్మణ్యం. వదిలేయండి. ఇది చూడండి. అసలు పెళ్లి చేసుకుని వెళ్తే మన బ్రహ్మలా మధ్య ఉన్న ఉంటుంది. ఎఫెక్షన్ తగ్గుతుందని ఈ అమ్మాయి ఎలా చూడండి. అనుకున్నావురా? ఒక్కతే కూతురు. ఒక్కడే తండ్రి పెళ్లి అంటే ఉన్న ఫ్యామిలీని వదులుకోవడం అంటే కాదు, గౌరవమైన మరో కొత్త కుటుంబం ఫ్యామిలీని చెప్పావు. మనతో కలుపుకోవడమేరా? Very good. ఇలాంటి మాయ మాటలు చెప్పే ఇన్ని ఇంకా రోజులు చూడండి. అమ్మని ఈ కన్విన్స్ అమ్మాయి ఎంత చేసావు. బాగుందో. ఇప్పుడు నన్ను కొండపల్లి ఇవన్నీ కాదు కానీ బొమ్మనటువంటి పిల్ల అసలు నేను నాకు లేకుండా మాత్రం నువ్వు ఓకే. ఉండగలవా ఓకే సుబ్రహ్మణ్యం? కావచ్చు చిన్నప్పుడు కానీ నువ్వు మా స్కూల్కి అమ్మాయి కూడా వెళ్తున్న ఓకే ప్రతిరోజు కావాలి కదా నేను వదిలి నేను 6 మీ గంటలే అమ్మాయి ఎన్టీఆర్ ఉండలేకపోయాను. ఉదయకిరణ్ తరుణ్ అలాంటి వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి కానీ నెక్స్ట్ ఇష్టపడుతుందా? వచ్చే 20 సంవత్సరాలు అదేం లేదు తను నేను ఇష్టపడేది లేకున్నా నువ్వు సంతోషంగా దారా ఉండాలి. సింగ్ ఆర్నాల్డ్ నేను మైక్ ఎప్పటికీ నీ టైసన్ పాస్నేరా. మహమ్మద్ అలీ అలాంటి నువ్వే నా వాళ్ళని ఫ్యూచర్. మల్లీశ్వరి వెళ్తావు కదా. ఇప్పటికీ నిన్ను చూసి ఇన్స్పైర్ అవుతూనే ఉంటాను గుడ్ సుబ్రహ్మణ్యం. మార్నింగ్. గుడ్ మార్నింగ్. వెళ్తాను. నాకు మళ్ళీ జన్మంటూ ఉంటే అందరి ఇళ్లలో ఆడపిల్లలకి నువ్వే నా వంట కూతురు అనుకుంటా వార్పు అనుకుంటానురా. ముగ్గులేయటం నేర్పిస్తుంటే నేను మా అమ్మాయికి కుస్తీ కరాటే బాక్సింగ్ వెయిట్ లిఫ్టింగ్ నేర్పించాను ఎందుకంటారు హైదరాబాద్ లో వాటర్ ప్రాబ్లం కదా, కుస్తీలు పడి నీళ్లు నాకు తాగడానికి మళ్ళీ శక్తి జన్మంటూ ఉంటే కావాలిగా. నీకు అందుకేనా? తండ్రిగా No, 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 no. పుట్టాలనుంది సుబ్రహ్మణ్యం. పెళ్ళైన తర్వాత భర్త అంత మామ ఏదైనా ఇబ్బంది పెడితే హ్యాండిల్ చేయడానికి వెయిట్ లిఫ్టింగ్ లో స్టేట్ ఛాంపియన్ Sorry, సుబ్రహ్మణ్యం. బాక్సింగ్ లో అయితే గోల్డ్ మెడలిస్ట్ వెళ్దాం పద, ముహూర్తానికి టైం అవుతుంది. చూడు ఏడ్చి ఏడ్చి నా మేకప్ కూడా పోయింది. అంతేకాదు రెజ్లింగ్ లో నేషనల్ ఛాంపియన్ ఏమైందిరా? ఒక్క నిమిషం. నాకున్నది ఒక్కగానొక్క కూతురు పెళ్లికి ముందు కోట్లాది రూపాయల బిజినెస్ ఒక లాస్ట్ బంగ్లాలు కార్లు Please. బ్యాంక్ బ్యాలెన్స్ కొంచెం అన్ని దగ్గరికి ఉన్నాయి రా సుబ్రహ్మణ్యం. ఆహా, ఈసారైనా ఎంత కలిసి ఫోటో ఆనందం ఉన్న దిగుదాం. తర్వాత ఇంకా ఆలస్యం చేయడం ఎందుకు, వెంటనే ముహూర్తాలు పెట్టించేద్దామా? ముహూర్తాలా ఆ. ఇంకా పిల్లనే చూడలేదు హాయ్. హలో ఓల్డ్ మ్యాన్. ఓ హాయ్ హీరో. హాయ్ ఎందుకు నిల్చున్నారు కూర్చోండి ప్లీజ్ సిడౌన్ మా అమ్మాయికి ఇచ్చినందుగా కంగారు పడుతున్నారా ఓ కమ్ ఆన్, ఫారెన్ లేదంతా కామన్. ఏమంటావు? తను చదివింది ఇంగ్లీష్ స్కూలు చూసేవన్నీ ఇంగ్లీష్ సినిమాలు తను తిరిగేది పబ్బులు డిస్కో తక్కి కొంచెం ఫాస్ట్ అంతే బై ద వే ఏం తీసుకున్నారు కాఫీ టీ ఏమైందక్క అలా ఏదైనా అన్నావు? ఓకే సుబ్రహ్మణ్యం దగ్గరనే మరి నీ పెళ్లి నాకు ఒక స్మాల్ చేపిస్తున్నాడనా? షోడా అక్కర్లేదు, ఏంటక్క అలా ఐస్ ఉన్నావ్? మాత్రం చాలు. సుబ్రహ్మణ్యం లేడనా? మీ అమ్మాయి డ్రింక్స్ తాగుతుందా? అంటే నీకు పెళ్లి ఇష్టం లేదా? నేను వెళ్ళి పెళ్లి కొడుకు చెప్పేస్తా. ఇంకా రెడీ అవ్వలేదు. ఇలా అయితే నేను పెళ్లి కొడుకు మా చెప్పేస్తా. అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఎంతో నాకెందుకో మంది ఫారెన్ శాంతికి కుర్రాళ్ళు పెళ్లి ఇష్టం ఇంటర్నెట్ లో లేదనిపిస్తుంది. కాంటాక్ట్ చేస్తున్నారు కానీ Very ఉన్న sad. ఒక్కగానొక్క కూతుర్ని ఫారెన్ పంపించడానికి నాకు ఇష్టం లేదు సిగరెట్ శాంతి ఇంకా రాలేంటి? లైట్. మీ అమ్మాయి సిగరెట్ తాగుతుందా? ఎప్పుడు తాగదు డ్రింక్స్ తీసుకున్నప్పుడు మాత్రం తాగుతుంది ప్రాబ్లం నీకు ఇష్టమైన బేబీ I like గోరింటకు him. బాగా పండితే ముహూర్తాలు మంచి ఎప్పుడు మొగుడు పెట్టుకుందాం వస్తాడని చెప్పావు. సారీ సార్ పెళ్లికి ముందు ఐ వాంట్ టు స్పెండ్ ద డే గోరింటకు విత్ బాగా పండింది. అప్పుడే తన ఇష్టాలని కానీ చూడటానికి నువ్వే లేవు. Only one day? One day ఎందుకు? కావాలంటే బయట one week అందరూ వెళ్దాం. నిన్న గురించి ఊటీలో మాట్లాడుకుంటున్నారు. room number 26. పెళ్లి చీరలో Enjoy చాలా బాగున్నావు అక్క. నా Grandma. జ్యువెలరీ చూసి ఎక్కడ చాలా మనం? బాగుంది. ఊటీకి వెళ్ళారు. నో ప్రాబ్లం నువ్వు సెలెక్ట్ మా చేసింది అమ్మాయి కదా. చిన్నతనంలోనే నచ్చకుండా తల్లిని ఉంటుంది. పోగొట్టుకుంది ఆ, తల్లి నీకు లేదని exciting గారాబం చేసి విషయం తెలుసా? విచ్చలబడిగా పెంచాలనుకోకూడదు నా కదండి పెళ్లి కూడా అందుకే నీ చాలా పెళ్లి స్ట్రిక్ట్ గా రోజే. పెంచారు ఆడపిల్లల్ని అలాగే పెంచాలి. ఎక్స్పెక్ట్ చేస్తుండవు కదా. రూపా దగ్గరుండి పంపిస్తావు అనుకున్నా. ఒంటరిగా పంపించేస్తున్నారు కదా నాన్న. నమస్కారం చేయడం మన సంప్రదాయం కదా ఆహాహాహా, ఎంత లక్షణంగా ఇప్పటికీ నిన్ను పెంచారు. చూసి ఇన్స్పైర్ ఈ అవుతూనే కాలం ఉంటాను. ఆడపిల్లలు కాళ్ళకి నమస్కారం You're my చేయడం dear వడ్డించి hero. కాళ్ళు పట్టుకొని లాగేస్తున్నారు కదా. ఎరా అమ్మాయి ఎలా ఉంది? ముస్తాబు చేసిన గంగిరెద్దులా ఉంది. శ్యామల? తోలుకెళ్దామా లక్షణంగా ఉంది. నోరు మూసుకుని కూర్చో. ఏం చదువుకున్నావమ్మా? 7వ తరగతి. వస్తున్నానమ్మా. తర్వాత ఎందుకు చదవలా? తను చదువుతానంది నేనే వద్దన్నా ఈ కాలం కుర్రాళ్ళు ఆగుతాయిలు కదా లవ్వుకి ఇవ్వని మన చెడగొడతారు అవునవును, మీరన్నది నిజమే. మనము చూస్తున్నాగా కాలేజీ అని చెప్పి పార్క్ కి సినిమాకి బైక్ మీద కుర్రాడు కురది ఒకళ్ళనొకళ్ళు హత్తుకుని కూర్చోవడం చేసి ఈ కాలం అమ్మాయిలకి కొంచెమైనా పరువు మర్యాద ఏమీ లేవు. ఇది 19th సెంచరీ కాదు గ్రాండ్ మా 2004 లైఫ్ ని ఎంజాయ్ చేయాలి చెయ్యి బాబు చెయ్యి. ముందు నువ్వు పెళ్లి చేసుకుని ఆ తర్వాత ఏం కావాలన్నా ఏం చేసేయి. ఆట పాట ఏమైనా వచ్చామా? ఏది ఒక పాట పాడమా
నేను లేకున్నా నువ్వు